ఊర్లల్లో ఈ పాటికే ఫుల్ జోష్ ఉండాలి. పెద్ద లీడర్లకెళ్ళి పైరోవులు, ఆడకట్టుకు మీటింగులు, వార్డులెన్ని, పబ్లిక్ ఎంతమంది, ఎవరికి ఏం కావాలి, ఏది ఎట్లా సప్లై చేయాలి, సిట్టింగులు ఏడబెట్టాలి, కొత్త గిఫ్టులు ఏం పంచాలి, ఖర్చుల లెక్కెంత, ఓటుకు అడుగుతున్నదెంత, ఇట్లా షాన్నే ముచ్చట్లుంటాయి. కానీ పల్లెలలో సప్పుడే లేదు. ఓట్ల టైం దగ్గర పడుతుంటే గా కుర్చీ దిక్కైతే చూస్తలేరుల్లా. ఎందుకో పాతోళ్ళని అడిగితే తెలుస్తుంది కానీ ఇక అస్సలు వార్తేందో చూడుర్రి. తెలంగాణలో ఇంకో 200 కొత్త గ్రామ పంచాయతీలు చేయాలని డిసైడ్ చేసింది సర్కారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, ములుగు జిల్లాల్లో ఎక్కువ రావచ్చునట. ఈ 3 సుత ఏజెన్సీ జిల్లాలు. చిన్న చిన్న గూడాలు, తండాలను కలిపి గ్రామ పంచాయతీ చేస్తారట. తండా జీపీ అయితే ఊరికి డాంబర్ రోడ్డు, గల్లీ గల్లీకి సీసీ రోడ్లు పడతాయి. చక్కటి డ్రైనేజీలు, గల్లీల కరెంటు స్తంభాలు, ఊర్లోనే పంచాయత్ ఆఫీసు, సర్కారు బాడీ, లైబ్రరీ, దవాఖానా ఇట్లా అన్ని సౌలతులు వస్తాయి. ఆల్రెడీ 12,769 పల్లెలు ఉన్నాయి. కొత్తవి కలుపుకుంటే 12,969 అవుతాయి. అయితే పాత సర్కార్లకు ఇట్లనే తండాలను ఊర్ల కింద మార్చిర్రు గాని కొత్త బంగ్లాలు కట్టుడు మారిస్తే ఇప్పటికీ కిరాయిలనే నడుస్తున్నాయి ఆఫీసులు. మొదలుగా తిప్పలు తప్పియాలి, పంచాయతీలకు కొత్త బంగ్లాలు కట్టాలి. ఇక జనవరిలోనే కులగణన లెక్క బయటకిడిచి రిజర్వేషన్ల ప్రకారం బీసీ సీట్లు తేల్చి ఫిబ్రవరిలో సర్పంచ్ ఓట్లకు పోయే పనులున్నది సర్కారు. ఈ లోపే కొత్త పంచాయతీలు ఫైనల్ చేయాలి, అన్నిటికి కలిపి ఒక్కపారే ఓట్లు పెట్టాలి. అంటే కొత్త ఏడాదిలో కొత్త జీపీలు, కొత్త సర్పంచులు రాబోతున్నారు అన్నట్టు.